బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సొంత పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర హిందూ సేఫ్ గా ఉండాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. ఇక బీజేపీ గవర్నమెంట్ రావాలంటే సొంత పార్టీ నుంచి పాత సామాను బయటికి పోవాలన్నారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ పార్టీ సీఎంతోనే సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటారని, అలా మీటింగులు పెడితే బీజేపీ అధికారంలో ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇదేమైనా నా పార్టీనా అనుకునే వాళ్ళు బీజేపీలోనే చాలా మంది ఉన్నారని ఆరోపించారు. వాళ్ళకి రిటైర్ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు రాజా సింగ్. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సొంత పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర హిందూ సేఫ్ గా ఉండాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. ఇక బీజేపీ గవర్నమెంట్ రావాలంటే సొంత పార్టీ నుంచి పాత సామాను బయటికి పోవాలన్నారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ పార్టీ సీఎంతోనే సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటారని, అలా మీటింగులు పెడితే బీజేపీ అధికారంలో ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇదేమైనా నా పార్టీనా అనుకునే వాళ్ళు బీజేపీలోనే చాలా మంది ఉన్నారని ఆరోపించారు. వాళ్ళకి రిటైర్ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు రాజా సింగ్. రైట్, ఇక సొంత పార్టీపై రాజా సింగ్ కామెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, పార్టీ నేతలపై రాజా సింగ్ ఇలాంటి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి? ఎస్ మాధురి, గత కొంత కాలంగా మనం చూస్తున్నాం రాజా సింగ్ సొంత పార్టీ నేతల పైన వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఎవరైతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారో వారి పైన రాజా సింగ్ మరొకసారి హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఏదైతే గత కొంతకాలంగా మా పార్టీ మా తాతలు మా తండ్రుల నుంచి వచ్చిందనే పార్టీ అని చెప్పే దానిపైన ఎవరైతే బీజేపీ నాయకులు గత కొంతకాలంగా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారో వారిపైన రాజా సింగ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అధికారం రావాలంటే పాత సామాన్లు అంటే బీజేపీలో ఉన్నటువంటి పాత నేతలు పాత సామాన్లు బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేతల డామినేషన్స్ తోనే పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేకపోతుంది అని కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే దీంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కొందరు నేతలు ఇటు బీజేపీలో ఉంటూ సీఎం తోని సీక్రెట్ గా మీటింగులు పెట్టుకుంటున్నారు. అలాంటి నేతలతోని ఎప్పటికైనా పార్టీకి నష్టమే. ఇది నేనొక్కడిని అనుకుంటున్నటువంటి విషయం కాదు. పార్టీలో ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు ముఖ్య నేతలు అనుకుంటున్నట్టు కూడా రాజా సింగ్ ఒక ప్రకటన ఒక స్టేట్మెంట్ మీడియాకైతే విడుదల చేయడం జరిగింది. ఇదివరకే మనం చూసాము. ఇదివరకు జిల్లా అధ్యక్షుల విషయంలో కూడా రాజా సింగ్ నేరుగా సొంత పార్టీ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలము రెడ్డిలకు సంబంధించినటువంటి వారికే పదవులు దక్కుతున్నాయి పార్టీలో, ఎక్కడ కూడా బీసీలకు కానీ ఇతర నేతలను పార్టీ పట్టించుకోవడం లేదని చెప్పి కామెంట్ చేసినటువంటి రాజా ఇతర నేతలను పార్టీ పట్టించుకోవడం లేదని చెప్పి కామెంట్ చేసినటువంటి రాజా సింగ్ ఈ రోజు మరోసారి నేరుగా సీనియర్ నేతల పైన తీవ్ర స్థాయిలో కూడా ఆయన ఆరోపణలు చేశారు. పాత సామాన్లతోని బీజేపీ సీనియర్ నాయకులను పోల్చడం పట్ల పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. గతంలో రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్ పైన పార్టీలో ఉన్నటువంటి కొందరు ముఖ్య నేతలు ఆయనతోని మాట్లాడి ఇట్లాంటి కామెంట్స్ చేయొద్దు, ఏమన్నా ఉంటే పార్టీలో మాట్లాడాలని చెప్పినప్పటికీ మరోసారి రాజా సింగ్ తనలో ఉన్నటువంటి అసహనాన్ని ఈరోజు మరొకసారి బయట పెట్టారు. కొందరు నేతల వల్లనే పార్టీకి నష్టం జరుగుతున్నది. ఆ సీనియర్ నాయకులు చేయబట్టే పార్టీ ఉనికికి కూడా ప్రమాదం ఉంది. పార్టీ ఎక్కడ కూడా ముందుకు పోవడం లేదు. అలాంటి వారి ఆ సామాన్లు అంటే ఇనుప సామాన్లకు సంబంధించి వారిని పోలుస్తూ అలాంటి సీనియర్లు పార్టీలో ఉండడం పార్టీకి నష్టమే అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తలలో ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయని చెప్పి రాజా సింగ్ కామెంట్స్ చేశారు. ఈ గతంలో మనం చూస్తున్నాం, గత నెల 2 నెలల నుంచి రాజా సింగ్ సంబంధించి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కాకపోతే నిన్న సిఎల్పి మీటింగ్ అటెండ్ అయినారు. అటెండ్ అయ్యి ఎక్కువసేపు కూడా పార్టీ సమావేశంలో ఉండలేదు. అలా వచ్చి ఇలా వెళ్ళినట్టు అటెండ్ అయ్యి వెళ్ళారు. ఈ రోజుకు సంబంధించి కూడా రాజా సింగ్ ఉదయం ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేశాడు. ముఖ్యంగా హోలీ పండుగ పైన స్టేట్మెంట్ విడుదల చేస్తూ బీజేపీలో అధికారంలోకి రావాలంటే హిందువులు భద్రంగా ఉండాలంటే బీజేపీ పాత నాయకులు చేయబట్టే పార్టీ అధికారంలోకి రావడం లేదంటూ కూడా రాజా సింగ్ చెప్పడంతో ఈ కామెంట్స్ అయితే ఇప్పుడు సెన్సేషనల్గా మారాయి. ఇదివరకు మనం చూసాం నేరుగా అధిష్టానం అంటే రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షునితో పాటు ముఖ్య నేతలపైన నేరుగా కామెంట్స్ చేసినటువంటి రాజా సింగ్ ఈరోజు పార్టీ సీనియర్ నేతలపైన ఈ స్థాయిలో కామెంట్స్ చేయడం పట్ల ఇటు బీజేపీ పార్టీలో కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది. మరి చూడాలి అధినాయకత్వము రాజా సింగ్ కామెంట్స్ను ఏ రకంగా తీసుకుంటుంది. ముఖ్యంగా ఆయన పదే పదే చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకత్వం ఇట్లాంటి సీనియర్
సీనియర్ల పైన ఫోకస్ పెట్టాలి. వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఏ రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు ఆ పార్టీలకు సంబంధించినటువంటి సీఎంలతోని ఇండైరెక్ట్గా ఒప్పందాలు చేసుకుంటున్నారనే విధంగా రాజాసింగ్ ఈరోజు కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా దీనికి సంబంధించి ఇండైరెక్ట్గా వాళ్ళు ఇంటర్నల్గా గోప్యంగా సీఎంలతోని సమావేశం అవుతున్నారని కూడా సీనియర్ల పైన రాజాసింగ్ కామెంట్ చేశారు. చూడాలి మరి హైకమాండ్, ఎందుకంటే గతంలో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ పైన సస్పెన్షన్ కేంద్ర పార్టీ విధించింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. మళ్ళీ పదే పదే ఈ రకంగా ఇట్లా పార్టీ పైననైతే నేరుగా ఆయనకు ఉన్నటువంటి ఏదైతే అనుకుంటున్నాడో, గత కొన్ని రోజులుగా కామ్గా ఉన్నప్పటికీ పార్టీ నేతలు ఆయనను ఇమడనిస్తులేరు, ఉండమంటే ఉంటా పొమ్మంటే పోతా అనే విధంగా కూడా రాజాసింగ్ గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు మెయిన్గా సీనియర్ నాయకుల పైన రాజాసింగ్ ఖచ్చితంగా వెంటనే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వీరిపైన కేంద్ర పార్టీ అయితే చర్యలు తీసుకోవాలి. వీరు చేయబట్టే బీజేపీ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటూ కూడా రాజాసింగ్ అయితే సంచలన ప్రకటన మీడియాకు విడుదల చేశారు. మాధురి.